నరసింహకొండ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం నరసింహకొండపై వెలిగించే అఖండ జ్యోతిని చూడడానికి రాత్రి 9 గంటలకు దట్టమైన చీకట్లో అడవిలోకి వెళ్ళాము. ఈ రీల్ ని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డి పాలెం అబ్బాయిని. నరసింహకొండలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం గరుడు సేవ రోజు కొండ మీద అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ జ్యోతిని దేవాలయం దగ్గర నుంచి చూస్తే సాక్షాత్తు ఆ నరసింహస్వామి కనిపిస్తున్నట్టుంటుంది. ఆ చీకట్లో వెలుగుతున్న వైబ్స్ చాలా బాగుంటుంది. ఈ జ్యోతిని సాయంత్రం 6 గంటలకైతే వెలిగించారు. నేను ఈ అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు వాళ్ళతో కూడా వెళ్లి వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను, గానీ నేను వచ్చేసరికి అయితే అయిపోయింది. అందులో బాగా చీకటి పడిపోయింది. ఇంకెలాగైనా అక్కడికి వెళ్ళాలని ఆ చీకట్లోనే దట్టమైన చెట్లు, గుడ్లగూబుల అరుపులు, భయంకరమైన చీకటి మధ్య అయితే బయలుదేరాను. వెళ్తూ ఉంటే దారిలో ఆ చీకట్లో ఏదో తెలియని భయం. ఇంకా నరసింహస్వామిని తెలుసుకుంటూ ఆ నరసింహుని నామస్మరణలు అయితే ఆ కొండ దగ్గరికి చేరుకున్నాము. గోవింద 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 గోవింద. ఈ కొండ దగ్గరికి అయితే వచ్చాను, గానీ ఇక్కడ నుంచి పైకి ఆ చీకట్లో కొండ మీదకి ఎక్కడమే పెద్ద టాస్క్. ఇంకెలాగైనా అఖండ జ్యోతి దగ్గరికి చేరుకోవాలన్న సంకల్పంతో ఆ కొండ మీదకి అయితే ఎక్కేసాను. ఎక్కి అఖండ జ్యోతి దగ్గరికి రాగానే ఇంత దూరం చీకట్లో కష్టపడి వచ్చిందంతా మర్చిపోయాను. బగబగా మండుతున్న అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటే సాక్షాత్తు ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నట్టు అనిపించింది. ఇంకిక్కడ నుంచి దేవాలయం చూస్తుంటే మిలమిలా మెరుస్తున్న కాంతులతో చాలా వైభవంగా కనిపించింది. ఇంకా కాసేపు ఆ నరసింహస్వామి నామస్మరణలు చదువుకుంటూ కాసేపు ఉండి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ అఖండ జ్యోతి దగ్గరికి వెళ్లే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ అఖండ జ్యోతిని చూసిన వాళ్ళు, అలానే నరసింహకొండ బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డి పాలెం.